నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. చంద్రబాబు గారిది నేను కోయలేనా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. నేను చిరంజీవి తమ్ముడని చెప్పుకోలేని దుస్థితిలోనూ ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. మీలో ఎంతమంది సరిలేరు నీకెవరు సినిమా చూశారు? కింద కామెంట్లు పెట్టండి. ఎందుకంటే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడంటే మన టాపిక్ కూడా అదే. దాంట్లో యుద్ధం జరిగే టైంలో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన ఆర్మీని భయంకరంగా తిడతారు. సో మహేష్ బాబు చూసి తిట్టావు అమ్మ కాడ నుంచి మొదలు పెట్టావు, నువ్వు ఎంత తిట్టినా నేను మీ అమ్మని ఒక్క మాట కూడా అనలేదు అంటాడు. అది ఆయన సంస్కారం. సో ఇప్పుడు తిట్లుకోవాలి ఎందుకు, అసలు సరిలేరు నీకెవరికి, సాస్ టీవీకి, కామెంట్స్కి ఏంటి సంబంధం అని మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వెయిట్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. సో విషయం ఏంటంటే అసలు విషయానికి వచ్చేద్దాం. కొంతమంది పేర్లు చెప్తాను మీకు, ఆ పేర్లు చెప్పగానే అబ్బా వాడి నోరు మామూలు నోరు కాదు అంటారు. సో ఆ పేర్లు ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంటే ఇంకా కొంతమంది ఉన్నారు, పేరు నాని కూడా ఉన్నాడు. కాకపోతే మెయిన్గా బాగా తిట్టేది ఎవర్రా అంటే టక్కన వీళ్ళ పేర్లు చెప్పేస్తారు అనమాట. సో కొడాలి నాని, ఇక ఈయన ఆల్రెడీ ఈయన పేరే బూతుల మంత్రి. ఇదే సాస్ టీవీ టీం ఒకసారి గుడివాడ పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు ఆయన వల్ల మా గుడివాడ పేరే పాడైపోయిందండి. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ బూతుల మంత్రి బాగున్నాడా అని అడుగుతున్నారండి. అసలు నిజంగా ఆయన నోటికి అసలు తాళాలు వేయలేము, అంత దారుణంగా ఉంది అంటారు. నిజంగా కొడాలని అట్టే మాట్లాడారా? అసలు ఆయన ఏం తిట్టారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు గారిది నేను కోయలేనా? ముక్కు మూతి నాలిక. లోకేష్ గారిది నేను కోయలేనా? లేకపోతే 10 మంది అమ్మాయిలను పిలిపించి మా పార్టీ వాళ్ళని, అరే చంద్రబాబు గారి నీది కోచ్ చేతిలో పెడతాం, నీది కోచ్ జేబులో పెడతాం, ఇవన్నీ నేను చెప్పించలేనా? లేదా నేను వచ్చి చెప్పలేను ఇక్కడికి వచ్చి? ఈడో పార్టీ, ఈడో డిఫాల్టర్ గాడు, ఆడాలను పెట్టుకుని బతికేటువంటి ఈ 420 గాడు, NTR కూతురు భర్త, వీటికి ఉన్నటువంటి డిగ్రీ ఇది. 210 గాడికి NTR మనవరాలు భర్త. ఏంటి అడ్రస్ లేని అడ్రస్, వీళ్ళ ఆడాళ్ళ పేర్లు అడ్రస్ల కింద పెట్టుకుని బతికే నా కొడుకులు వీళ్ళు. సో ఇది చూసారుగా, నోరేసుకొని పడిపోవడంలో కొడాలని ముందుంటారు. మరి నేనేమన్నా తక్కువ తిన్నానా అని వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అయితే యాక్చువల్గా వల్లభనేని వంశీ గెలిచింది టీడీపీ నుంచి 2019లో. కానీ కొడాలి నానితో ఉన్నటువంటి చనువుతోటి ఆయన కూడా వైసీపీలోకి, అంటే అధికారికంగా పార్టీ అయితే మారలేదు, కానీ ఆఖరికి అసెంబ్లీలో ఆయన కూర్చున్న స్థానం కూడా మారిపోయి వైసీపీ సైడ్ వచ్చి కూర్చున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి రెబెల్ ఎమ్మెల్యేగా తయారయ్యారు. మరి కొడాలి నాని అట్లా తిడితే నేనేం తక్కువ అన్నాడు వల్లభనేని వంశీ. ఇంతకీ ఆయన ఏమన్నాడు తెలుసా? ముందు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన భూమి గదిలిపోయింది, స్థానిక సంస్థలన్నింటిలో ఓడిపోయారు, ఆయనకి కొంపకి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది కుప్పంలో. అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీటు వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయటం, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం. ఇది వల్లభనేని వంశీ కథ. ఏమండోయ్, ఆడవాళ్ళు తక్కువేం కాదండి, అన్ని రంగాల్లో పురుషులతో పోటీ వస్తున్నారు. ఇది నేను చెప్పే మాట కదండి, జగన్ చెప్పే మాట. జగమంతా కూడా ఇదే అంటుంది. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లో లేడీస్ నుంచి కాంపిటీషన్ మనకు బాగానే ఉంది. ఇది ఆరోగ్యమైన కాంపిటీషన్. ఒక జాబ్స్ కావచ్చు, లేకపోతే పైలట్ దగ్గర నుంచి ఇంట్లో కుక్ చేసే వరకు మొత్తం కూడా ఆడవాళ్ళు అన్ని రంగాలు ఆక్రమించేశారు. ఆడవరకు మనకు సంతోషమే. కానీ తిట్టలో కూడా పోటీ పడతారండి, తిట్టడంలో కూడా పోటీ పడతారా మగాళ్ళతోటి? మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాను? మన రోజా మేడం. ఈవిడ నోటికైతే అండి చాలామంది దండం కూడా పెట్టినారు, అమ్మా తల్లి అని. సో ఎందుకు రోజా అంతలా నోరు పారేసుకుంది అంటే, ఇక్కడ తిడితే అక్కడ మెప్పు, ఇక్కడ తిడితే అక్కడ పదవి. సో ఈ రేంజ్లో కూడా నోరేసుకుని పడిపోయింది. ఇంతకీ రోజా మేడం ఏమన్నారో తెలుసా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు, మీ అన్న ఇల్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు 3 పంటలు పండే మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు, బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా.
పర్సెంటా 0.5%, ఎప్పుడు దిగింది కాదమ్మా, వెయిట్ అమ్మా, వెయిట్. అర్థమైందా? ఆయనేనండి డాక్టర్ పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్. ఈయన చదివింది డాక్టరేటే, కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి పూర్తిగా ఈయన భాష తీరే మారిపోయింది. ఈయన కూడా అండి ఒక వైసీపీ బహిరంగ సభలో జగన్ని పొగడి అవతల పక్కలు తిట్టమంటే అబ్బాబ్బాబ్బా ఏం విరిచిపడిపోతారండి. ఆఖరికి పవన్ కళ్యాణ్ కొడతారు, రే చిరంజీవి లేకపోతే నువ్వు ఎవడిరా అని కూడా పవన్ కళ్యాణ్ తిట్టున్నారు. సో ఈయన కూడా రెడీగా, అంటే జగన్ మీద మాట పడనివ్వను, నేను జగన్ సైనికుణ్ణి, జగనన్న సైనికుణ్ణి, జగనన్న ఎక్కడ ఏం చెప్తే చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా భయంకరంగా మాట్లాడు దీని గురించి. మరి ఈయన తక్కువ తిన్నాడండి? ఏం వాళ్ళేనా, నేను మాట్లాడలేనా, అసలే మాది నెల్లూరు అని ఈయన తిట్టాడో తెలుసా? నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే చేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. ఇంకొక ఆయన అన్నాడు, ఈయన చాలామంది మరి పుట్టాడు అంటుంటారు. పేరుకి చూడడానికి సైజ్ ఏమో పుట్టాడండి, నోరు తెరిస్తే మాత్రం ఆయన మామూలు వ్యక్తి కదండి బాబు. ప్రెస్ మీట్లలో ఒరే నా కొడక అని పిలిచిన నేనే ముందు. అమ్మ ఈయన మామూలుగా మాట్లాడలేదండి. అదే 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 మీరు గెస్ట్ చేసింది కరెక్టే, ఆయనే మన పేరు నానన్న. అమ్మ ఈయన కూడా మామూలుగా ఇరుచుకుపడలేదండి ప్రతిపక్షం, అంటే అప్పటి ప్రతిపక్షం పైన. మరి ఎట్టపోయారు వీళ్ళందరూ? నేను చాలా రోజుల నుంచి ఎత్తగుతున్నాను, కనిపించలేదు. మొత్తానికి మన పేరు నాన్న ఏమన్నాడో ఒకసారి చూద్దామా? చెప్పు చూపిస్తే పొన్నం పెద్ద మొగోడుదైనా మాట చెప్పు చూస్తున్నా, చెప్పు చూపించా అని. పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా, నీకన్నా పెద్ద మొగోడిని అప్పుడు నేను. 2 జాగ్రత్త, మక్కిలు ఇరిగిపోతాయి. ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా, నువ్వేనా చెప్పేది? ఈ బుస మాటలు, సొల్లు మాటలు, చెప్పులు ఇరిగితే మైకిలు ఇరిగిపోతాయి. అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాటకి. నీ ఆఫీసులో కూర్చుని, నేను నా ఆఫీసులో కూర్చున్నా, అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్పులు చూపించా. ఏంటి నీకేం ఊడింది, మొన్న నాకేం ఊడింది? అదండి మొత్తానికి వైసీపీ మంత్రుల, మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల మాట తీరు. మామూలుగా పవన్ కళ్యాణ్ది ఒక డైలాగ్ ఉందండి, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అది మంచి పద్ధతి అంటే, కానీ ఏ విషయంలో ఏదైనా కొత్తగా వస్తే వీళ్ళు తిట్టడంలో ట్రెండ్ సెట్ చేసేసారండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. 151 సీట్లు వచ్చిన వైసీపీ ఈరోజు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. మరి నిన్న మొన్నటి వరకు విరుచుకుపడ్డ ఈ వీళ్ళంతా ఎట్టబోయారంటే ఎవరికి కూడా దొరకట్లేదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. మరి బయటకు వస్తారా, ఇలాగే అజ్ఞాతంలో ఉండిపోతారా, కాలమే నిర్ణయిస్తుంది. మరొక వైపు యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భాల్లో చాలా సందర్భాలు అని చెప్పారు. నేను రెడ్ బుక్ అనే ఒక బుక్ ఓపెన్ చేశాను, దాంట్లో చిత్రగుప్తుడు ఏ విధంగా అయితే పాపాల చిట్టా రాస్తాడో అంతే స్థాయిలో వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా నేను రాస్తున్నాను అని చెప్పి ఆయన అప్పుడు చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది, ఇది నేను చెప్పేది యువగలంలో ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది, వచ్చిన తర్వాత మీ అంతు తెలుస్తా, నా దగ్గర అందరి చిట్టా ఉంది అన్నాడు. మరి ఇంకా లోకేష్ బాబు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేశారో తెలియదు, కానీ ఓపెన్ చేస్తే వీళ్ళు ఎక్కడో ఎతకతారేమో మరి చూడాలి. మరి లోకేష్ ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆల్రెడీ అమ్మ నా బూతులు తిట్టినా వీళ్ళని ఏం చేస్తారు? ఇవంతా కూడా ప్రజలు ఇంకొక ఆసక్తి కూడా ఉంది ప్రజలు, అదే ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుందని, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూడాలి మరి ఏం జరగబోతుందో. సో ఇది ఇవాల్టి అనాలిసిస్. మరొక అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి
సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.